శ్రీగురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇవాళ మనం 68వ రాహుల్లో ప్రవేశిస్తున్నాం. ముందుగా భుజంగ ప్రయాత స్తోత్రంలో 9వ శ్లోకం. సుధాసింధుముల్లంఘ్య నాథోగ్రదీప్తః సుధాచౌషధీస్తా ప్రగుప్త ప్రభావః క్షణద్రోణశైలస్య సారేణ సేతుం వినాభూస్వయం కస్సమర్థః కపీంద్రః. సుధాసింధుముల్లంఘ్య నాథోగ్రదీప్తః సుధాచౌషధీస్తా ప్రగుప్త ప్రభావః క్షణద్రోణశైలస్య సారేణ సేతుం వినాభూస్వయం కస్సమర్థః కపీంద్రః. వినాభూః ఎటువంటి ఆధారము లేకపోయినా స్వయంగా కపీంద్రః కస్సమర్థః, మీలాంటి సమర్థుడైన కపీంద్రుడు ఎవరున్నారు స్వామి, మీరు తప్ప. కారణం ఏమిటి? అద్భుతమైన యుద్ధకాండ. సుధాసింధుముల్లంఘ్య నాథోగ్రదీప్తః. రావణాసురుడు శక్తి ఆయుధాన్ని ప్రయోగించినప్పుడు లక్ష్మణస్వామి పడిపోయారు. రాత్రి అయింది, సాయం సంధ్యా సమయం అయిపోయింది, యుద్ధ విరామం అయిపోయింది. తమ్ముడిని చూసి బాధపడుతున్నారు శ్రీరామచంద్ర ప్రభువు. సుషేణుడు ఆంజనేయస్వామికి చెప్పాడు, నాయన నువ్వు సుధాసాగరం దాటిన తర్వాత అక్కడ ద్రోణగిరి ఉంటుంది, అది ఔషధీ ప్రస్థం. ఆ ఔషధులు తీసుకొచ్చినట్లయితే లక్ష్మణస్వామి వారికి చైతన్యం కలుగుతుంది ఆ ఔషధుల ప్రభావంతో అని చెప్పగానే ఆయన అక్కడికి వెళ్ళారు. అది సన్నివేశం. సుధాసింధు ఉల్లంఘ్య, సుధాసాగరాన్ని దాటి, అమృతసాగరాన్ని దాటి, క్షీరసాగరాన్ని దాటి నాథోగ్రదీప్తః, ఉగ్రమైన దీప్తితో వెళ్ళాడు ఆయన. సుధాచౌషధీస్తాహ ప్రగుప్త ప్రభావః, అక్కడ గుప్తమైన ప్రభావంతో ఔషధులు కనిపించకపోయేటప్పటికీ ఏ ఔషధులు తీసుకురావాలో తెలియక క్షణద్రోణశైలస్య సారేణ సేతుం, ఒక్క క్షణంలో ఆలోచించి ద్రోణగిరి మొత్తం తీసుకొచ్చేసాడు ఆయన. తర్వాత ఆ ఔషధి ప్రభావంతో లక్ష్మణస్వామి వారికి చైతన్యం కలిగింది. ఎవరికి ఉంటుంది ఆ శక్తి? సుధాసింధుముల్లంఘ్య దాథోగ్రదీప్తః సుధాచౌషధీస్తా ప్రగుప్త ప్రభావః క్షణద్రోణశైలస్య సారేణ సేతుం వినాభూస్వయం కస్సమర్థః కపీంద్రః. ఇప్పుడు 68వ లహరి. అమితముదమృతం ముహుర్దుహంతీం విమల భవత్పద గోష్ఠమావహంతీం సదయ పశుపతే సుపుణ్యపాకాం మమ పరిపాలయ భక్తిధేనుమేకాం. అమితముదమృతం ముహుర్దుహంతీం విమల భవత్పదగోష్ఠమావహంతీం సదయ పశుపతే, ఇది సంబోధన, సుపుణ్యపాకాం మమ పరిపాలయ భక్తిధేనుమేకాం. సదయ పశుపతే, దయతో కూడిన ఓ పరమేశ్వర, అమితముదమృతం అధికమైన సంతోషమనే అమృతాన్ని, ముహుహు మాటిమాటికి, దుహంతీం అనుగ్రహించేటటువంటి, విమల భవత్ పదగోష్ఠం మీ యొక్క నిర్మలమైన పాదములనే గోశాలలో, ఆ గోశాలను ఆవహంతీం ఆశ్రయిస్తూ ఉన్నటువంటి, సుపుణ్యపాకం మంచి పుణ్యఫలం కలిగించేటటువంటిది, ఉత్తమ పరిపాకం కలిగినటువంటిది ఏమిటిది? మమ ఏకాం భక్తిధేనుం, నాలో ఉన్నటువంటి ఒకే ఒక భక్తి అనే ధేనువును పరిపాలయ, కాపాడండి స్వామి. ఇది రూపకాలంకారం. దయానిధి ఓ పశుపతి, మాటిమాటికి ఆనందమనే అమృతాన్ని అనుగ్రహించేటటువంటిది, పవిత్రమైన నీ పాదములనే గోశాలను చేరడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటిది, యోగ్యమైన పుణ్యానికి ఫలితంగా ఉన్నటువంటిది, అటువంటి ఒకే ఒక భక్తి అనేటటువంటి ధేనువు నాలో ఉన్నది. అంటే నాలో ఉన్న భక్తి ఒక ధేనువు. ఆ ధేనువు మీ పాదములనే గోశాలకు చేరడానికి ప్రయత్నిస్తోంది. అనుగ్రహించండి స్వామి, మీరు దయా స్వభావులుగా. ఈ శ్లోకంలో సందేశం ఏంటంటే, స్వామి పాదపద్మములు విశేషమైన కామధేనువు లాంటివి. కామధేనువు ఏ విధంగా కోరిన విషయాన్ని అనుగ్రహిస్తుందో, కోరిన ఫలితాన్ని అనుగ్రహిస్తుందో, అలా ఈ భక్తి అనే ధేనువు స్వామివారి పాదాలను ఆశ్రయించి వృద్ధి పొందాలి. అద్భుతమైన భావన. అమితముదమృతం ముహుర్దుహంతీం
విమలభవత్పదగోష్ఠమావహంతీం సదయ పశుపతే సుపుణ్యపాకాం మమ పరిపాలయ భక్తిధేనుమేకాం. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.